రాబోయే వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఇప్పటికే ప్రవేశించగా మరోవైపు రేపటిలోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడన ప్రభావంపై విశాఖ వాతావరణ అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల ప్రజలు అదేవిధంగా ముఖ్యంగా రైతాంగం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రుతుపవనాల తాలూకా కదలికలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఏ రకమైన పరిస్థితుల్లో కురిసే అవకాశం ఉంటుంది అనేది మనతో మాట్లాడడానికి విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. సో చెప్పండి, ఈ రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయని ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడ ఇవి తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి, ఎలా ఉండబోతున్నాయి వర్షాలు జరుగుతుంది? 24వ తేదీన కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు గత 2 రోజులుగా ఉత్తర దిశకు పురోగమిస్తూ ఈరోజు బొంబాయి, పూణే, షోలాపూర్, కాలాబుర్గి, మహబూబ్నగర్ మరియు కావలి వరకు, ఇంకా ఈశాన్య రాష్ట్రాల్లో అగర్తల, గోల్పాడ వరకు చేరుకున్నాయి. దీన్నే నార్థన్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ ద్వారా సూచిస్తాము. ఈ యొక్క రేఖ ఉన్న చోట వరకు మాన్సూన్స్ లేదా నైరుతి రుతుపవనాల పురోగమనం జరిగింది. దీంతో పాటు రాష్ట్రం చుట్టుప్రక్కల మరఠ్వాడాలో ఒక అల్పపీడనం ఉంది. ఆ అల్పపీడనానికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఆ ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ఉపరితల ద్రోణి మరఠ్వాడా నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా నార్త్ తెలంగాణ, సౌత్ ఛత్తీస్గఢ్, సౌత్ ఒడిశా మీదుగా 3.1 కిలోమీటర్ నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. ఇది దక్షిణ దిశకు వాలి ఉన్నది. ఈ ప్రభావం వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా నిశ్చితంగా చెప్పాలి అంటే ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 6 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. 7వ రోజు 1-2 ప్రాంతాలకు పరిమితమై ఉన్నది. మరి ఈ రుతుపవనాలు రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి ఎంతకాలం పడుతుంది? ఈ రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ఏ ప్రాంతాల్లో ఎలా కురిసే అవకాశం? ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు రాబోయే 3 రోజుల్లో విస్తరించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 3 రోజుల తర్వాత రాష్ట్రం మొత్తాన్ని వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీకు ఫోర్కాస్టింగ్లో చెప్పాలి అంటే వార్నింగ్స్లో రాబోయే 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. స్పష్టమైన బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో 5 రోజులు ఉంటాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 40 నుంచి 50 కిలోమీటర్లు, 2, 3, 4 రోజుల్లో అది 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంకా అతి ముఖ్యమైన విషయం, హెవీ రెయిన్ఫాల్ లేదా భారీ వర్షం ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 4 రోజులు ఉండే అవకాశం ఉంది 1-2 చోట్ల. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు, ఎల్లుండి, ఆ మరుసటి రోజు కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లాలు ఈరోజు అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం. అల్లూరి సీతారామరాజు ఇప్పుడు ఈ రుతుపవనాలు అనేవి గతంలో ఏ డేట్స్లో ప్రవేశించేవి తెలుగు రాష్ట్రాల్లోకి, ఈసారి ఎర్లీగా బాగా రావడానికి కారణాలు? లాంగ్ పీరియడ్ యావరేజ్ డేటు 5th జూన్ అండి. ఇదిగోండి చూడండి, 5th జూన్. ఈ 5th జూన్ అంటే ఈ రోజుకి 9 నుంచి 10 రోజుల ముందు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇదే సమయంలో ఈదురుగాలులతో పాటు ఎక్కువగా పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో విక్రమ్, 10 టీవీ, వైజాగ్.